జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత ఆదివారం రోజు మనం ఆర్థికపరమైనటువంటి విషయాలను జాతకం ద్వారా ఏ విధంగా చూడాలి అన్న అంశాన్ని మనం చూసాం. సామాన్యమైనటువంటి ధన గమనానికి, ధనాన్ని నిల్వ చేసుకోవడానికి, ధనాన్ని వృద్ధి చేసుకోవడం, ఖర్చు చేసుకోవడం, దానికి సంబంధించిన యోగాలు, జాతకంలోని లగ్నము, ద్వితీయ స్థానము, ఏకాదశ స్థానము, వాటికి కేంద్ర కోణాల సంబంధము, దుష్టస్థానాల సంబంధం వల్ల మనిషికి ఏ విధమైనటువంటి యోగాలు వస్తాయని మనం చూసుకున్నాం. మనిషికి ఆదాయ వనరులు ఎలా ఉంటాయి అవన్నీ కూడా చూసాం. దాంతోపాటుగా ఎక్కువ ధనాగమనం, ఎక్కువగా శ్రీమంత యోగం కావాలన్నప్పుడు హిందూ లగ్నం ద్వారా ఎలా చూడాలనేది కూడా గత వారం మనం చూసాం. ఇప్పుడు రెండు ప్రశ్నలు వస్తాయి. ఒకటి, యోగం అయితే బలంగా ఉన్నట్లయితే, జాతకంలో ధనానికి సంబంధించిన యోగం చాలా బలంగా ఉంది, అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం చాలా అధికంగా ఉంది. అలా ఉన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే నా జాతకంలో యోగం ఉన్నట్టయితే ఆ యోగం నాకు ఎప్పుడు పడుతుంది అని ఒక ప్రశ్న వస్తుంది. సామాన్యంగా యోగం ఉన్నప్పుడు ఎప్పుడు అనేటప్పటికీ మనం మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం ఆ పాఠం చెప్పలేదు. దశ మరియు గోచారము, ఇది తెలుసుకోవాలి. మొత్తం జాతకం ఏం చెప్తుందంటే, జాతకంలో యోగం ఉందా లేదని చెబుతుంది. యోగం ఉన్నట్టయితే అది ఎప్పుడు మనకు లభిస్తుంది, ఆ యోగం అనేది ఎప్పుడు ఫలాన్ని ఇస్తుందని చెబుతుంది. తర్వాత ఫలాన్ని ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించే సమయంలో మన మనస్థితి ఎలా ఉంటుందని చెప్తుంది. 3 కారణాలు చెప్తుంది. ప్రస్తుతానికి మనం యోగాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం. ఇంకా మనం ఎప్పుడు వస్తుంది, వెన్ అనే దానికి ఇంకా మనం వెళ్ళలేదు. దానికి దశలు, మహాదశలు చూడాలి. అది తర్వాత పాఠంలో మీకు వస్తుంది. అది వచ్చిన తర్వాత గోచారం వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకోవడానికి ఉండాలిగా. ఏదో నాకు ప్రైజ్ మనీ వచ్చిందని తెలిసింది, నేను లక్కీ అని తెలిసింది. లక్కీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏంటి, నాకు ప్రైజ్ మనీ ఎప్పుడు వస్తుంది అని అర్థం. వచ్చిన తర్వాత ఏమవుతుందని నాకు తర్వాత ప్రశ్న. ఇదంతా కూడా మనం ముందుగా తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా చూసినట్టయితే యోగం ఉంది అన్నప్పుడు పెద్దగా ఎవరు రెమెడీల గురించి ఆలోచించరు. ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు, ఎప్పుడు వస్తుందండి అని. అవయోగం ఉంది అనుకోండి, అప్పుడు రెమెడీస్ అనే రోల్ ప్లే అవుతుంది. పరిహారం ఏంటి, నాకు రాదు అని తెలిసినప్పుడు, కానీ నా మనస్సులో సంకల్పం గట్టిగా అది కావాలి అని మనస్సు కోరుకుంటున్నప్పుడు దాన్ని పొందడం ఎలా, అప్పుడు రెమెడీస్ అనే టాపిక్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం దీని గురించి తెలుసుకున్నాం. గతంలో విద్య గురించి, ఉద్యోగం గురించి తెలుసుకున్నాం. అందులో కూడా రెమెడీస్ ఏం చేయాలన్నది కొన్ని విషయాలు మనం చూసాం. కానీ ఇతరులకు ఎందుకంటే మనం జ్యోతిష్యం నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకోవడం అనేది ఇంకొకరికి చెప్పడానికి, లేదా స్వతహాగా మనం జ్ఞానం పెంచుకోవడానికి, దాని యొక్క ఉపయోగం ఇంకెవరికైనా అవ్వాలంటే వాళ్ళతో కూడా మనం పంచుకుంటాం. కాబట్టి ఇంకొకరికి మనం చెప్పేటప్పుడు మనం దాని గురించి మనకు తెలిసి ఉండాలి. తెలియకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి తెలుసుకోవడం అనేది చాలా ప్రధానం. ఈ రెమెడీస్ అనే విషయాన్ని మనం జాతకంలో ఏ విధంగా చూస్తాం అన్నట్టయితే ఆస్ట్రాలజికల్ అండ్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్లో మనం చూద్దాం. ఒక విషయం మనం గట్టిగా చూడాల్సింది ఏంటంటే, జ్యోతిష్యంలో ఎక్కడా కూడా రెమెడీస్ అనే పార్ట్ ఉండదండి. చాలామంది రెమెడీలు చెప్తుంటారు కదా, అది జ్యోతిష్యంలో ఉన్న రెమెడీస్ కావు. మీరు మీకు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. మనకు ముఖ్యమైనటువంటి గ్రంథాలు పురాణ కాలం నుంచి చూసినట్టయితే పరాశర మహర్షి రాసినటువంటి బృహజ్జాతకము, జైమిని మహర్షి రాసినటువంటి, ఆయన నుంచి వచ్చినటువంటి జైమిని జ్యోతిష్యము, ఇంకా వరాహమిరుడు పండితుడు రాసినటువంటి బృహజ్జాతకం ఉంది. ఇంకా చాలా మన ప్రాచీనులు రాసినటువంటి చాలా ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా ఒక క్లాసికల్ బుక్లో, ఏదైనా ఒక అధ్యాయంలో పరిహారాలు ఉన్నాయి అని చెప్పబడిందని మీరు చూసుకోండి. ఎక్కడ ఉండవండి పరిహారాలు అనేది. ఇక్కడ యోగమా అవయోగమా ఉంటే ఎప్పుడు దాని యొక్క ప్రాబల్యం ఉంటుంది, ఇప్పుడు సంక్రమిస్తుంది, అంత గ్రహాలకు సంబంధించిందే ఉంటుంది తప్ప రెమెడీల గురించి ఎక్కడ టచ్ చేయరు.
కాబట్టి ఒకటి మనకు నిర్ధారించుకున్నది ఏంటంటే అస్ట్రాలజీలో రెమెడీస్ లేవు. మరి అందరూ చెప్తున్నారు కదండి రెమెడీసు అన్నట్టయితే జ్యోతిష్యం అనేది వేదాంగాల్లో ఒకటండి. సో ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ చదివిన వారే కొన్ని కాలానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే జ్యోతిష్యాన్ని కన్సల్ట్ చేస్తారు. సమస్యలకు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలో వాళ్ళకి ఆల్రెడీ శాస్త్రం నుంచి సంక్రమించి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా రెమెడీ చదువుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే నేర్చుకునేదే మొదటిగా జ్యోతిష్యం నేర్చుకుంటున్నాం కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పబడి ఉన్నాయి రెమెడీల గురించి మనకు దాని గురించి అవగాహన ఉండదు. మహా అంటే మన జ్యోతిష్యం చెప్పించిన వారు లేకపోతే ఎవరైనా ప్రాచీన కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు దాన్ని మనం ఫాలో చేసేస్తూ ఉంటాం. సో జ్వరం వస్తే ఏం వేసుకోవాలి? పారాసెటమాల్ వేసుకోవాలి. అందరికీ అదే చెప్పేసేయడం. సో అలాగా ఇవాళ రెమెడీస్ తయారైందండి. కాకపోతే మనకు వేరే ఆధారం లేదు, శాస్త్రంలో ఉన్న రెమెడీసే. కానీ అది పని చేస్తుందా లేదా, ఏ విధంగా చెయ్యాలి అనేది నిర్ధారించుకోకుండా మనం ముందుకెళ్ళలేము. కాబట్టి ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యలకి ఏ విధంగా మనం పరిహారాలు చూడాలనే దాంట్లో రెమెడీస్ గురించి కూడా మనం కొద్దిగా అవగాహన పెంచుకోవాలి. ఇక్కడ పరిహారాల విషయానికి వస్తే 2 పరిహారాలు ఉంటాయండి. తాత్కాలికమైనటువంటి పరిహారాలు, శాశ్వతమైనటువంటి పరిహారాలు ఉంటాయి. శాస్త్రం ఎప్పుడూ కూడా జ్యోతిష్యం రెమెడీస్ చెప్పదు. శాస్త్రం చెప్తే శాశ్వతమైనటువంటి పరిష్కారాల మార్గాన్ని మాత్రమే చెప్తుంది, మిగతావి చెప్పదు. తాత్కాలికమైన పరిహారాలు కొంతమంది ఋషులు, పండితులు సమస్యలో ఉన్న వాళ్ళని చూసి జాలిపడి వాడు కొద్దిగా ఆ సమస్య నుంచి బయటికి వస్తే తర్వాత అతను అర్థం చేసుకుంటాడు అనే విషయానికి తాత్కాలికమైనటువంటి పరిహారాలు సూచించడం జరిగింది. కానీ తాత్కాలికమైన పరిహారాలు కేవలం ప్రాయశ్చితము అంటాం దాన్ని. ప్రాయః అంటే శిశువు అని అర్థం. చాలా వయస్సు తక్కువ, ఏమీ తెలియని తనము, చిన్న వయసులో, ప్రాయమైన వయసులో అని అర్థం. అంటే ఏమీ తెలియనిటువంటి వయసులో. సో ఏమీ తెలియనప్పుడు తప్పు చేసామనుకోండి, దానికి ప్రాయశ్చితం ఉంటుంది. అంటే ఇంకోసారి చెయ్యకు, ఇంకోసారి నేను ఈ తప్పు పని చెయ్యను అని అంటే మీరు ఆల్రెడీ ఒక తప్పు చేశారు కదా, దానికి మళ్ళీ శిక్ష అనుభవించడం అనేది ఏముండదు. మొదటిసారికి మాత్రమే అది అన్వయం అవుతుంది. అదే పని రెండోసారి చేశారనుకోండి, మళ్ళీ దానికి ఏమి ఎక్సెప్షన్స్ ఏముండవు. ప్రాయశ్చితం అనేది మొదటిసారి అప్లై అవుతుంది. ప్రతిసారి తప్పు చేయడం మళ్ళీ ప్రాయశ్చితం అంటే కష్టం. గత జన్మలో మనం ఏం చేసామో తెలియదు కాబట్టి ఇంకోసారి నేను ఆ తప్పు చెయ్యను అని సరెండర్ అవ్వడాన్ని మనం తాత్కాలిక పరిహారంగా తీసుకుంటాం. దానికి భగవంతుని రిక్వెస్ట్ చేసుకుంటాం. ఆ పౌరోహితులు, గురువుల సమక్షంలో శ్రద్ధాభక్తులతో మనం ఆచరిస్తాం. ఇక్కడ ఇది మొదటిసారికి మాత్రమే. శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అంటే సమస్య ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోవడం, ఆ సమస్య రాకుండా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చేసుకోవడం, ఇది రెండోది శాశ్వతమైన పరిష్కారం. సో ఇక్కడ మనం రెండింటిని ఆర్థికపరమైనటువంటి విషయాలతో పోలుస్తూ మనం ముందుకెళ్తాం. తాత్కాలికమైన పరిహారాల్లో మనకి ఇప్పటికీ చాలా డైల్యూట్ అయిందండి. ఒక నిమిషం అండి. ఓకే, మారిపోతూ వస్తున్నాయి. కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే చాలామంది జ్యోతిష్యంలోనే పరిహారాలు ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ శాస్త్రంలో పరిహారాలు ఉన్నాయి, కానీ శాస్త్రం చదివిన వాళ్ళు ఎవరు లేరు, తెలుసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. కనిష్టము శాస్త్రం పరిహారాలు తెలియాలంటే ఎవరైనా దగ్గర గురు సమక్షంగా నేర్చుకోవాలి. అలా లేనప్పుడు ఇంతకుముందు ఎవరు చేశారు ఆ పరిహారం, వాళ్ళకి ఎలాంటి లాభం కలిగింది అవన్నీ తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే మనకు పురాణాలు చెబుతాయి. సో పురాణాల్లో భాగవతము, రామాయణ ఇలాంటి చోట ఎవరెవరికి ఏమేమి సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వీటిని చూసుకొని తెలుసుకొని దాన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే శిష్టాచారము అంటాం. వేదం చెప్పినట్టు వినాలి, కానీ వేదం మనకు అర్థం కాదు. స్మృతులు చెప్పినట్టు వినాలి, అది అవైలబిలిటీ లేదు. పురాణం చెప్పినట్టు వినాలి, పురాణం అనేది మనకు అదొకటి ప్రవచనంలాగా ఉంటుంది, మనకు 1 to 1గా ఉండదు, అది 1 to all ఉంటుంది. శిష్టాచారము ఎవరు మంచి మార్గంలో వెళ్తున్నారో లేకపోతే వాళ్ళు ఎలా పోగొట్టుకున్నారో ఆ మార్గంలోనే వెళ్ళాలి.
అది వెళ్ళకపోతే చివరికి అంతరాత్మ ప్రబోధం, నేను ఇక నుంచి ఈ తప్పు చేయను భగవంతుడి ముందు ఒప్పుకోవాలి. ఈ 5 మార్గాలు ఉన్నాయి ఈ తాత్కాలిక పరిహారాలు. శాశ్వతమైనటువంటి పరిహారాల్లో సమస్య ఎందుకు వస్తుంది ముందుగా పసిగట్టడం, వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం, ఇంకోసారి రాకుండా చూసుకోవడం. సరే, ఇక మనం సబ్జెక్ట్కి వెళ్దాం. ఆర్థికమైనటువంటి అవసరాలు తీసుకున్నట్టయితే డబ్బు వచ్చిందనుకోండి, ఎవరికి ఏం సమస్య లేదు. డబ్బు అవసరానికి మించి రాలేదనుకోండి, అప్పుడే ప్రశ్న వస్తుంది. మనం సంక్షిప్తంగా వెనక నేర్చుకున్నాం. ధనము ఇన్కమ్ రావాలంటే ఉద్యోగం రూపంలో రావాలి 10వ స్థానం, వ్యాపార రూపంలో రావాలి 7వ స్థానం, లేదా తండ్రి నుంచి సంక్రమించాలి. అది మెయిన్ ఇన్కమ్గా మనం తీసుకోము, అది రావచ్చో రాకపోవచ్చు, అందరికీ రావాలని లేదు. అది ఒక గిఫ్ట్ లాగా వస్తుంది, దానిపైన మనం ఆధారపడలేం. ఇక ఆకస్మికమైన ధనలాభాలు ఏమైనా వస్తున్నాయి కానివ్వండి, అది మీ జీవితంలో ఉపయోగపడదు, కాబట్టి దాని గురించి ఎక్కువ పట్టించుకోవడం. అది ఇన్కమే కానీ అది మీకు ఉపయోగపడదు. సో 2, 7, 10 ఇది ఆదాయము వచ్చే మార్గాలు. వచ్చిన తర్వాత వచ్చినంత మాత్రం మనకు ధనయోగం పట్టదు, నిలుపుకోవాలి, నిల్వ చేసుకోవాలి, డబ్బు సేవింగ్స్ చేసుకోవాలి. అలా సేవింగ్స్ చేస్తూ చేస్తూ మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తక్షణంగా మన దగ్గర డబ్బు ఉంటుంది దాన్ని కొనాలడానికి, లేకపోతే ఉద్యోగం శాలరీ వచ్చేందుకు వెయిట్ చేయాలి. కాబట్టి సేవింగ్స్ అనేది ఉండాలండి, దాన్ని ద్వితీయ స్థానము అంటాం. సేవింగ్స్ అలా ఉందనుకోండి, మన ఖర్చులో పోతూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది. ఆ సేవింగ్స్ వృద్ధి అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. మనం బ్యాంకులో ఒక ఎఫ్డి పెట్టామనుకోండి, అలాగే ఉండదు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ వడ్డీ తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎక్కువ వడ్డీ వస్తుంది. మనం అది వృద్ధి చెందుతూ ఉంటుంది, దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా వృద్ధి చెందాలి, దానికి ఏకాదశ స్థానము అంటాం. ద్వితీయము ఏకాదశ స్థానము ఈ రెండు హౌసెస్ని కూడా ధనవంతుడా కాదా అనేది నిర్ధారిస్తుంది. ఈరోజు ధనవంతుడు, ధనము అనేది అన్నిటికీ క్వాలిఫికేషన్ అయింది. ఇప్పుడు మంచి చదువు చదువుకోవాలంటే ధనం కావాలి, ఉద్యోగం కావాలంటే మళ్ళీ ధనం కావాలి, పెళ్ళవ్వాలంటే ధనమే క్వాలిఫికేషన్. కాబట్టి ఇది మనకు ముఖ్యం. బట్ శాస్త్రం ఏం చెప్తుంది అన్నట్టయితే, ధనం దేనికోసం వస్తుందంటే 5 విషయాల కోసం కావాలంటే. అన్నం కావాలంటే, ఆహారం కావాలంటే ధనం ఉండాలి. అన్నము, పానము, తాగడం, శయనము, శయనం అంటే బెడ్ అంటే బెడ్రూము, బెడ్రూమ్ అంటే ఇల్లు ఉండాలి. మైథునము అంటే సుఖాన్ని పొందడానికి, దాంపత్య సుఖాన్ని పొందడానికి భార్య లేక భర్త కావాలి, దానికి డబ్బు కావాలి. ఎందుకంటే మనం ఒకటే సరిపోదు కదా, వాడు స్వచ్ఛందంగా మనం బతికేస్తాం ఎలాగో అలాగా. భార్యని అలా చూడలేం, మనం పిల్లల్ని చూడలేం, వాళ్ళ కోసం మనం సంపాదించాలి. ఆసనం, కంఫర్ట్గా కూర్చోవాలి, కంఫర్ట్గా కూర్చోవడానికి కూడా కావాలి. అంటే దర్జాగా కూర్చోవడం, సోఫా సెట్ కావాలి, సోఫా సెట్ ఉంటేనే మనం ఆసనం వేసుకోగలం. అది కేవలం కూర్చోవడానికి కాదు, మన యొక్క స్తోమత అందరికీ తెలియజేయడానికి కూడా అవుతుంది. సో ఈ 5 విషయాల కోసం మనకు డబ్బు కావాలి. ఈ 5 ఏంటంటే మన యొక్క మితంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలండి. పూర్తి ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. దీన్ని పొందడానికి ఎంత కావాలో అంతే ఉండాలి. అన్నం తీసుకోండి, అన్నం ఎంత తినాలో అంతే ఉండాలి. అంతకు మించి ఉందనుకోండి, ఆ అన్నమే మిమ్మల్ని తింటుంది. మనకు ఆయుర్వేదం కూడా చెప్తుంది, అన్నం మనం ఎక్కువ తిన్నామనుకోండి, అన్నం మనల్ని తింటుంది, రోగ రూపంలో మన శరీరాన్ని తినేస్తుంది. కాబట్టి మితంగా వాడుకోవాలి. మనకెక్కడా కూడా మనస్సు డిస్టర్బ్ కానంత వరకు ధనాన్ని సంపాదించాలి అని చెప్తుంది శాస్త్రం. అదే మీకు ప్రమాణం. ఎంత సంపాదించాలి అనే ప్రశ్న వచ్చినట్టయితే, ఎంత సంపాదించడం వల్ల మన మనస్సు ఎలాంటి డిస్టర్బెన్స్ పొందదో అంత ఎక్కువ స్థాయి వరకు మనం సంపాదించాలి. ఇక తక్కువ అంటే ఎంత ఉండడం వల్ల మన శరీరం నిలబడుతుందో అంత తక్కువ రేంజ్ వరకు పెట్టుకోవచ్చు. అంతకన్నా కిందికి వెళ్తే మనం బతకలేం. సో 2 రేంజెస్ ఉన్నాయండి. తక్కువ అంటే ఎంత, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలని ఉంది. ఇది ఒక్కొక్కరి స్థాయిలో మారుతూ ఉంటుంది, కానీ ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా బేసిక్ రూల్ అంతా ఒకటే. శరీరము నిలబడాలి, శరీరానికి ఇబ్బంది కలిగించేంత తక్కువ స్థాయిలో డబ్బు ఉండకూడదు. ఈ అన్నము, పానము, శయనము, మైథునము, ఆసనము ఇవన్నీ ప్రాథమికంగా బేసిక్ నీడ్స్. ఇవి వీటికన్నా కింద ఉందంటే మళ్ళీ అతన్ని కూడా చాలా తప్పు పడుతుంది శాస్త్రం. మినిమం సంపాదించాలని చెప్తుంది.
ఎంతవరకు సంపాదించాలి? మనస్సు కంఫర్ట్గా ఉండాలి. అంతకుమించి కంఫర్ట్ వెళ్ళిపోయి మనస్సు ఎప్పుడు బిజీ అయిపోయింది అనుకోండి, అంత ధనం వద్దని చెప్తుంది శాస్త్రం. ఇది శాస్త్రం చెప్పే మాట. సో ఇక్కడ మనం లోతుగా వెళ్ళామనుకోండి, ధనం సంపాదించే విషయంలో కూడా వెనకటికి ఆ స్థాయిని నిలుపుకోవడానికి చాలా వృత్తులు చేపట్టేవాళ్ళు. మనకు పరంపరగా వస్తున్న విషయాన్ని చూస్తే 6 రకాల వృత్తులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇది మనుస్మృతిలో ఉంది. వెనకటికి అందరూ పాలించారు కూడా. ఆ వృత్తులు ఏంటంటే వృతవృత్తి, అమృతవృత్తి, మృతవృత్తి, ప్రమృతవృత్తి, సత్యానృత వృత్తి, శ్వవృత్తి అని 6 వృత్తులు ఉన్నాయి. వృతవృత్తి అంటే శిలోంచ వృత్తిలో బతకడం అండి. ఇప్పుడు మీరు ద్రోణాచార్యుడి యొక్క కథ తీసుకున్నట్టయితే శిలోంచ వృత్తి అంటే ఒక చెట్టు నుంచి ఒక కాయ కూడా కొయ్యడం ఉండదు, దానికి ఇబ్బంది పడుతుందని. కింద రాలి పడిన పక్షులు తిని కింద పడేసిన పళ్ళని కానీ, ఈ ధాన్యాలు కింద పడిన అందరూ కోసిన తర్వాత కింద పడినటువంటి ధాన్యాలను కానీ దానితో తీసుకెళ్ళి దానితో వండుకొని తిని జీవితం గడిపేవాళ్ళు. అంటే అంత కోరికలు లేకుండా ఉండడం. దీన్ని వృతవృత్తి అంటాం. వీళ్ళకి మ్యాక్సిమం హ్యాపీనెస్ ఉంటుంది, చాలా తక్కువ కష్టం ఉంటుంది. వీళ్ళు ఇల్లు వాకిలి అవన్నీ ఏం ఉండదు వీళ్ళకి. భార్య పిల్లలు ఎలాంటి సంసారము ఉండదు. మనకు ద్రోణాచార్యుడు ఒక రకంగా ఆ కథ చూస్తే అది తెలుస్తుంది. శిలోంచ వృత్తిలో బ్రతికినటువంటి వాడు. తర్వాత మారిపోయాడు అనుకోండి గృహస్థ ధర్మం వచ్చిన తర్వాత. రెండవది అమృత వృత్తి. అమృత వృత్తి అంటే ఆశించడం అనేది ఉంటుంది, కానీ ఎవరి ముందు చేయి జాపరు. భగవంతుడు ఏది ఇస్తే దాంతో సంతోషంగా ఉండడం, లేదని ఇబ్బంది లేదు, వచ్చినందువల్ల బాధ లేదు. సో ఎంత వస్తే అంత చాలు, భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు అని సంతోషంగా ఉండడం, దాన్ని అమృత వృత్తి అంట. చాలామంది ఋషులు, అవధూతలు, గృహస్థులు అమృత వృత్తితో బతికిన వాళ్ళే, సంతోషంగా బతికిన వాళ్ళు. మూడవది మృతవృత్తి. మృతవృత్తి అంటే దరిద్రం అంటారు. ఇది కొంతమందికి కంపల్సరీ. ఎవరికి? బ్రహ్మచార్యులకి, సన్యాసులకి. వాళ్ళ జ్ఞానాన్ని మాత్రమే ఆర్జించాలి కాబట్టి వాళ్ళ స్వతహాగా ధనాన్ని ఆర్జించడం కానీ పోగు చేసుకోవడం కానీ ఉండకూడదు. కాబట్టి విద్యార్థులకు, బ్రహ్మచారులకు, సన్యాసులకు ఈ మృతవృత్తిని కంపల్షన్ ఉండేది. వాళ్ళు ఖచ్చితంగా ఆచరించాలి అని. అంటే ఇంకొకరి పెడితే తినాలి, తనంతా తనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, ఇన్కమ్లు కానీ ఉండకూడదు. అది ఒకప్పుడు. ఇప్పుడు అంత కుదరలేండి. విద్యార్థులకు మనం డబ్బిచ్చి పాడు చేస్తాం, సన్యాసులకు డబ్బిచ్చి వాళ్ళను పాడు చేస్తున్నాం. అది కాలం వైపరీత్యం అది. తర్వాత ప్రమృత వృత్తి అంటే ఈ వర్షం వచ్చింది అనుకోండి, మీకు నేలపైన వర్షం పడుతుంది. వర్షంతో పాటు మీకు అనేక రకమైనటువంటి సూక్ష్మజీవులు, పురుగులు పుడతాయి. ఈ వానపాములు, ఈ కంపోస్ట్లు అన్నీ ఉంటాయి చూడ, అలాంటి పురుగులు పుడతాయి. అవి చనిపోవడం వల్లనే ఎరువుగా తయారవుతుంది, సేంద్రియ ఎరువుగా. దాంతోనే మనకు పండుతుంది. సో మనము ఒక దున్నాలి అన్నట్టయితే ఎన్నో రకాలైనటువంటి క్రిమి కీటకాలు, పురుగులు, అవి కూడా దాంట్లో కూడా జీవుడు ఉంటాడుగా, వాళ్ళు చనిపోతారు. సో అలా ఒక జీవులను చంపి మనం ఆహారాన్ని దీన్ని ప్రమృత వృత్తి అంటాం. రైతులు చేసేవన్నీ కూడా ప్రమృత వృత్తులు. తర్వాత సత్యానృత వృత్తి. సత్యము అంటే నిజం చెప్పడం, అనృతము అంటే అబద్ధం చెప్పడం. కొద్దిగా సత్యం చెప్పాలి, కొద్దిగా అబద్ధం చెప్పాలి. పూర్తిగా మీరు వ్యాపారం చేయాలనుకోండి, పూర్తి నిజమే చెప్పారనుకోండి, మీరు లాభం సాధించలేరు. సో ఒక వస్తువు తయారు చేసి దీనికి ఇంత కాస్ట్ అయింది, దీనికి ఇంత కాస్ట్ అయింది ఇలా పెట్టారనుకోండి, మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు, మిగతా అంతా వెళ్ళిపోతారు. అలాగని పూర్తిగా అబద్ధం చెప్పారనుకోండి, మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీరు ఎవరు మీ దగ్గర వచ్చి కొనరు. అందుకే ఏం చేస్తారంటే కొద్దిగా సత్యం చెప్తారు, కొద్దిగా అబద్ధం చెప్తారు. కస్టమర్ వచ్చేంత వరకు, అట్రాక్ట్ చేసుకునేంత వరకు అన్ని నిజాలు చెప్తారు. ఒకసారి కస్టమరు వీడి దగ్గరే కొనాలి అని అనుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని టోపీ వేస్తాడు. ఈ బియ్యం కొనడానికి వచ్చామనుకోండి, అయ్యో నిన్నే నుంచి మంచి బియ్యం అండి, మీరు ఎప్పుడూ వస్తుంటారు, మీకోసం తెప్పించానండి, ఇది చూడండి, అది కూడా అదే, కొద్దిగా మారుతుంది అంతే. దాన్ని వాడికి అబద్ధం చెప్పి వాడికి అంటగడతాం మనం. అలాగని పూర్తిగా ఇబ్బంది పెట్టాం. కొద్దిగా సత్యము, కొద్దిగా అసత్యం అని చెప్పి వృత్తి దీన్ని వ్యాపారాలు చేస్తారండి. ఆరవది శ్వవృత్తి అంటాం. శ్వ అంటే చెప్పాలంటే సంస్కృతంలో శ్వపాక అంటే కుక్క అని అర్థం. సో విశ్వాసానికి మారు పేరు, లేదా ఇంకొకరి కింద పనిచేయడం, ఇంకొక యజమాని కింద పనిచేయడం. సో మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా, మనకు కొత్తగా సపరేట్గా ఐడియాస్ ఉన్నా దాన్ని ఏమీ ఇంప్లిమెంట్ చేయలేం. సో యజమాని చెప్పినట్టు పని చేసుకుంటూ వెళ్ళాలి. మనది ఏమి ఉండదు.
మన కోసమో మనం బతకడం అనేది ఉండదు. ఊరికి డబ్బు కోసం ఇంకోటి దగ్గర ఉద్యోగం చేయాలి, జీ హుజూర్ అనుకుంటాం. సో ఉద్యోగాలు చేసే వాళ్ళంతా దీని కిందకి వస్తారు. వృత వృత్తి ఎవరు లేరు. అమృత వృత్తి కొంతమంది గృహస్థులు ఉన్నారు, మీకు కనిపించడం చాలా తక్కువ ఈ కాలంలో. మృత వృత్తి అది లేనే లేదు. విద్యార్థులు, సన్యాసులు అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి. మీరు మా అబ్బాయి విద్యాపీఠంలో జరిపించాం, వేదం శాస్త్రం చదువుకుంటున్నాడు. వెళ్తూనే ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబర్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేస్తాం. దేనికయ్యా అకౌంట్? వాడికి వచ్చిన దక్షిణంతా దాంట్లో వేస్తామండి. అయ్యో వద్దండి మా అకౌంట్. అలా లేదండి, రూల్సే అంటారు. అదే స్వామీజీ తీసుకున్నారనుకోండి, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఖాతా ఉంటుంది. మీరంతా కూడా ఆయన అకౌంట్లోనే వెయ్యాలి, డొనేషన్స్ ఇవ్వాలి, ఆయనే సీఈఓ యజమాని. ఈ మృత వృత్తి లేనే లేదు ఇప్పుడు. ప్రమృత వృత్తి ఉంది, అక్కడక్కడ ఉంది. వాళ్ళు పొలాల్లో పనిచేసుకోవడం చోటు కన్నా ఈ జిరాక్స్ సెంటర్లు, బ్యాంకులు తిరుక్కోవడం ఎక్కువైపోయింది పాపం వాళ్ళ జీవితం. సత్యానృత వృత్తి వ్యాపారులు ఉన్నారు. స్వవృత్తి దీంట్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొకటి దగ్గర పని చేసుకుంటూ జీవనం కొనసాగింది. నాకు ఇష్టమా తెలియదు, కానీ నాకు డబ్బు రావాలంటే వాడికి చెప్పింది చేయాలి, జీ హుజూర్ అనుకుంటా. సో కాబట్టి ఇది ఇన్ని వృత్తులు ఉన్నాయండి. ఇది ఏ వృత్తి అయినా కూడా మీరు తీసుకొని ప్రామాణికంగా అంటే మీకు ఆ రేంజ్ చెప్పాను కదా, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం మీకు ఎంత ఉండాలి, ఆ రేంజ్లో సంపాదించమని శాస్త్రం చెబుతుందండి. ఇది శాస్త్రంలో వెనకటికి ఋషిములంతా కూడా ఆచరించినవి. ఇప్పుడు మనం శాస్త్రం విషయానికి వస్తే, మనకు నిల్వ సేవింగ్స్ ఉండాలి, తర్వాత వృద్ధి ఉండాలి, ప్రాఫిట్ ఉండాలి. అది కొద్దిగా పిల్లలు పెట్టారు. అలాగా ద్వితీయ స్థానము, ఏకాదశ స్థానము, ఇది రెండు మనం ధనవంతులమా కాదా అని నిర్దేశిస్తాయి. సో 2, 11 బాగుండాలి. సో ఇల్లు వాకిలు ఉండాలంటే 4 ఇండ్లు ఉండాలి కదండి. అవి కొనాలంటే మళ్ళీ డబ్బు కావాలిగా, అది అలాగే వచ్చేదిగా. ఎవరికైనా ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళు డబ్బు ఇస్తారే తప్ప ఇల్లు వాకిలు రాసివ్వరు కదా, మనం డబ్బుతో కొనుక్కోవాలి. కాబట్టి మూలం అనేది 2, ఏకాదశ స్థానం. సో మనం సూత్రం ఏం చెప్పుకున్నాం గత పాఠంలో? అన్ని సూత్రాలు చాలా ఉన్నా కూడా మీరు పట్టుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా సూత్రం చెప్పాలంటే, ద్వితీయ ఏకాదశ స్థానానికి త్రికోణ సంబంధము కలిగితే, 1, 5, 9 సంబంధం కలిగితే, సో కాబట్టి అతనికి శాంతి అనేది ఉంటుంది. అంటే పూర్తి తక్కువగా డబ్బు ఉండదు, పూర్తి ఎక్కువ డబ్బు ఉండదు. పూర్తిగా తక్కువ ఉంటే శరీరం నాశనం అయిపోతుంది, శరీరం ఇబ్బంది పడుతుంది. పూర్తిగా ఎక్కువగా ఉన్నట్టయితే మనసు ఇబ్బంది పెడుతుందండి. ఇది కోరికలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. ఎంత డబ్బు ఉంది కదా, ఏం చేయాలి, ఏదో ఒకటి కొనాలి. మనసు ఎప్పుడు దాన్ని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. త్రికోణ సంబంధం కలిగితే అలాంటి వారికి చాలా బ్యాలెన్స్డ్గా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు జ్యోతిష్యుడి దగ్గరికి రారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక బాధపడాల్సింది ఎవరి కోసం? రెండవది, ద్వితీయ ఏకాదశ స్థానానికి కేంద్ర సంబంధము కలిగితే. కేంద్ర స్థానానికి సంబంధం కలిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కోరికలు కూడా ఉంటాయండి. మనకి ఎంత డబ్బు ఉందో ఆ డబ్బుతో పాటు కోరికలు పెరుగుతాయి. కోరికలతో పాటు డబ్బును కూడా పెంచుకోవాలనేటటువంటి నిరీక్షణ, ఆసక్తి కూడా పెరుగుతుందండి. ఎప్పుడు కేంద్ర సంబంధం వస్తుందంటే, మనకి ఇది శివుడు పార్వతీదేవిల సంవాదం వస్తుందండి. మహాభారతంలో అనుశాసన పర్వం, దాన ధర్మ విభాగంలో వస్తుంది. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ వచ్చినప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, ఒకతనికి డబ్బిచ్చావు బాగానే ఉంది, కానీ అతడు ఎలాంటి సుఖాన్ని పొందట్లేదు, అన్ని కష్టాలు పడుతున్నాడు. ఇంకొకటికి డబ్బే లేదు, ఇవ్వట్లేదు నువ్వు వాడికి, కానీ వాడు అన్ని రకాల సుఖాలను అనుభవిస్తున్నాడు, ఏంటిది వైపరీత్యము అని అడుగుతుంది. అప్పుడు శివుడు చెప్తాడు. సో భగవంతుడి సిస్టమ్ చాలా ఖచ్చితంగా ఉంటుంది. మనము డబ్బు ఎవరికైనా ఇచ్చామనుకోండి, మనం ఇచ్చినందువల్ల మళ్ళీ మనం డబ్బును పొందుతాం. మనం ఎవరికైనా డబ్బు ఇవ్వలేదనుకోండి, మనము డబ్బు పొందము. ఇది బేసిక్ రూల్. అందులో ఎవరైనా దానం చేస్తుంటారు కదండి, ఆ దానంలో సత్పాత్ర ధారణ చేయాలి లేదా సాత్విక దానం చేయాలి అని అంటూ ఉంటారు. అంటే ఎవడికి నిజంగా అవసరం ఉందో, అవసరమైన వాడికి అవసరమైన సమయంలో వాడికి అవసరమైనంత
ఎంత కావాలో అంతే ఇవ్వడాన్ని సాత్విక దానము అంట. సో మనము వాడికి డబ్బు లేదు కాబట్టి డబ్బు ఇచ్చాం, కాబట్టి మనకు కూడా భగవంతుడు వచ్చే జన్మలో ఆ డబ్బు తీసుకోవడానికి కావాల్సిన పుణ్యం అనేది రెడీగా ఉంటుంది. డబ్బు ఇవ్వడంతో పాటు వాడిలో సంతోషాన్ని కలిగించి ఉంటాం, ఎందుకంటే వాడికి సకాలంలో ఇచ్చాము, రైట్ టైంలో ఇచ్చాము, వాడికి ఇది బేసిక్ నీడ్ అది. సో వాడిని ఆ డబ్బు ఇచ్చి సంతోష పెట్టినందుకు భగవంతుడు మనకు డబ్బు ఇచ్చి మనల్ని సంతోషంగా పెడతాడు, తృప్తి ఉంటుందన్నమాట. భగవంతుడు మనకి డబ్బు ఇస్తాడు, దాంతోపాటు సంతోషం కూడా ఇస్తాడు. భగవంతుడికి చాలా ఆనందంగా ఉంది, సుఖపడతాం, మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో సాత్వికమైనటువంటి దానం చేస్తే ఏమవుతుందంటే త్రికోణ సంబంధం కలిగినటువంటి సమయంలోనే మనం పుట్టడం జరుగుతుంది. తద్వారా మనకు డబ్బు వస్తుంది, ప్లస్ మానసిక చింత ఉండదు. ఎలా ఉండదంటే ఫర్దర్గా నాకు ఈ కోరికలు ఉన్నాయి, కోరికలు చాలా లిమిటెడ్గా ఉంటుందండి. ఇంకో విషయం చెప్పాలంటే అతనికి ఆదాయం ఏదైతే ఉందో అతని కోరికలు ఆ ఆదాయం అనే బౌండరీ లోపలే ఉంటుంది కోరికలు. కాబట్టి అతని కోరిక కలిగింది అనుకోండి, ఇమీడియట్లీ డబ్బు ఉంది కాబట్టి తీసేసుకుంటాడు, అతను చేసుకుంటాడు. అంటే అతను కోరికలు తీర్చుకోగలిగినటువంటి ఆదాయం ఉంటుంది, లేదా అతనికి ఎంత ఆదాయం ఉంటుందో అంత పరిధిలోనే కోరికలు ఉంటాయి. దీనివల్ల చాలా తక్కువ డబ్బు ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు, ఎక్కువ డబ్బు ఉన్నవాడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అతని కోరికలు ఇబ్బంది పెట్టావు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే కోరికలు, ఈ ఫైనాన్స్ ఇన్కమ్ ఉంది కదా బౌండరీ, దాన్ని దాటిపోవడం వల్ల వస్తుంది సమస్యలు. సో కాబట్టి ఇది మొదటి వారికి ఇలా ఉంటుంది. రెండవ వాడు అవుతుందంటే కేంద్ర సంబంధం ఎప్పుడు వస్తుంది అన్నట్టయితే గత జన్మలో దానం చేయాలి కాబట్టి చేశాం, ఏదో పెద్దవాళ్ళు ఇవ్వమన్నారు, లేదా శాస్త్రంలో చెప్పబడింది, ఏదో దానం చేద్దాం మనకు ఒక మంచి పేరు వస్తుంది, అలా దానం ఇస్తాం. కాకపోతే వాడికి అవసరమైనప్పుడు, అవసరమైన సమయంలో వాడికి ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వాలి. అంతకు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా మనకు ఏమవుతుంది, వాడు సంతోషపడ్డు. అంతకన్నా ఎక్కువ ఇచ్చినా కూడా అతనిలో మరిన్ని కోరికలు పెరుగుతాయి. తక్కువ ఇచ్చామనుకోండి బేసిక్ నీడ్ తీరదు, అతడు ఇబ్బంది పాలవుతాడు. సో కాబట్టి మనం పేరు కోసమో లేదా ఏదో చెయ్యాలి అని చేయడం, అలా చేయడం వల్ల మనం డబ్బు అయితే వాడికి ఇచ్చాం, కానీ మనకు వచ్చే జన్మలో మనకు కూడా భగవంతుడు డబ్బు ఇస్తాడు. ఎందుకంటే మనం ఇచ్చాము, భగవంతుడు ఇచ్చాడు. కానీ మనం ఇవ్వడం వల్ల అతడికి సంతోషం కలగలేదు కాబట్టి మనకు కూడా భగవంతుడు సంతోషం అనేది ఇవ్వడు. డబ్బు అయితే ఎక్కువ ఇస్తాడు, మనకెంత కోరుకుంటామో అంత డబ్బు ఇస్తాడు, కానీ సంతోషం అనేది ఉండదు. సుఖం ఇస్తుంది డబ్బు, కానీ సంతోషం ఏంది, అది కూడా సుఖద్రవ్యాలను కొనుక్కోవచ్చు అంటారు కదా. నవారే విత్తస్య కామాయ విత్త ప్రియం భవతి, ఆత్మనస్థ కామాయ విత్త ప్రియం భవతి. డబ్బు ఎందుకండి, పీట పైన పెట్టుకుని పూజ చేయడానిక? మనకు కావాల్సిన కోరికలు ఉదయించిన దాన్ని, ఆ కోరికలను తీర్చుకోవడానికి డబ్బు కావాలి, ప్రధానమైన వస్తువు. లేకపోతే మనకు డబ్బు ఎందుకు? ఉన్నటువంటి 2000 రూపాయల బ్యాన్ అన్నారనుకోండి, ఏమవుతుంది, అయిపోయింది ఆల్రెడీ అనుకోండి. ఉన్నటువంటి మనం వాడే కరెన్సీ నోటు బ్యాన్ అంటే దానికి ఉపయోగమే లేదు, ఇక అలా అయిపోతుంది పరిస్థితి. సో కాబట్టి ఏం చెప్తారంటే ధనం అనేది మనము ఇంకొకటి కోరికలు, సంతోషాన్ని పెడితే సంతోషం వస్తుంది. సో కేంద్ర సంబంధం ఎప్పుడైతే వస్తుందో, ఒకటి సత్పాత్ర ధారణ చేయలేకపోవడం, లేదా రెండవది ఏంటంటే ఆ కోరికలు, మనకు డబ్బుతో పాటు అమితమైనటువంటి కోరికలు కూడా వృద్ధి చెందుతాయి. అది చాలా కష్టం. ఇవాళ నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏదో పాపం ఇంజనీరింగ్ చేసి వచ్చుంటారు పిల్లవాళ్ళు, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటారు. దేవుడికి ఎవరు జ్యోతిష్ దగ్గరికి వెళ్తారు, ఇలా పూజ చేయవయా అంటారు. సో ఏదో పూజ చేస్తారు, భగవంతుడు ఏదో అనుగ్రహం దేవుడి వల్ల, వాడి ప్రారంభం వల్ల ఒక ఉద్యోగం అయితే వస్తుందండి. ఏదో ఒక కాల్ సెంటర్లో ఎక్కడో వచ్చాడు ఉద్యోగం వస్తుంది, 10,000 రూపాయలు జీతం అంటారు, చేరుతాడు. 10,000 రూపాయల జీతంతో సిటీలో ఎలా గడపడానికి వస్తుంది? కానీ ఏమీ లేకపోవడం వల్ల 10,000 రావడం చాలా మంచిది, చేరిపోతాడు, చాలా సంతోషం అవుతుంది, పార్టీ చేసుకుంటాడు. సంవత్సరం తర్వాత అయ్యో 10,000 ఏమొస్తుంది, చాలామంది ఎక్కువ సంపాదిస్తున్నారు కదా, మళ్ళీ పూజ చేస్తాడు. భగవంతుడు ఒక 0 ఇంక్రీజ్ చేస్తాడు, 1,00,000 రూపాయలు వస్తుంది. ఏమైంది, కోరికలు అంతే ఉందా? ప్యారలల్ కూడా, అది కూడా పెరిగిపోయింది కోరికలు కూడా. సో ఏమైంది, కోరికలు ఈఎంఐతో అంత డబ్బు వస్తుంది కాబట్టి ఈఎంఐతో ఇండు కొనేస్తాడు. తర్వాత కావాల్సినవన్నీ పెళ్లి చేసుకుంటాడు, అన్నిటికీ ధూమ్ధామ్ ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ డబ్బు లేదు, మళ్ళీ దేవుడి దగ్గరికి పరిగెత్తాడు, భగవంతుడు ఇంకొక 0 పెంచుతాడు. ఏమైంది, మళ్ళీ అన్ని వాడి అవసరాలన్నీ తీరాయి. తీరడం ఒకటేనా, మళ్ళీ కొంతకాలానికి ఏమవుతుంది, కోరికలు పెరిగాయి, మళ్ళీ డబ్బు కావాలి.
ఒక కార్పొరేటర్ అవ్వాలి, ఏమీ డబ్బు లేకపోతే ఎట్లాగా, మనిషికి ఒక 1000 రూపాయలన్నా ఇవ్వాలి కదా. సో మళ్ళీ డబ్బు ఇంకో సున్నా పెంచుతాడు, కార్పొరేటర్ అవుతాడు. కార్పొరేటర్ అని ఎన్ని రోజులు ఉండాలి, ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవి కావాలి, సీఎం అవ్వాలి, సూట్ కేసులు ఇవ్వాలి, పిఎం అవ్వాలి, లేకపోతే ఇంకేదో ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ స్ట్రగుల్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, అదానీ ఉన్నాడు, వాళ్ళకి డబ్బు సమస్యలు లేవా? మనకన్నా ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ రావాలని వాడు, నేను ఫస్ట్ రావాలని వీళ్ళు, వీళ్ళంతా కూడా మన భారతదేశం ఫస్ట్ రావాలి, మనం ఎలాన్ మస్క్ను బీట్ చేయాలని వాడు ఇంకా ఎక్కువ డబ్బు కావాలని, వీళ్ళంతా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు సుఖపడకుండా. ఎందుకంటే కోరికలు అనేది బౌండరీ దాటిపోతాయండి, దాన్ని ఆపలేరు వీళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే తక్కువ డబ్బున్న వాడికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఎక్కువ డబ్బున్న వాడికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఒకటి వీళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే భగవంతుడు డబ్బు ఇస్తాడు కానీ సంతోషాన్ని ఇవ్వడు. కేంద్ర సంబంధం ఉన్నట్టయితే అతృప్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి మన దగ్గర, తృప్తి అనేది ఉండదు. బాగా ఉద్యోగం చేస్తాం, రాత్రి పగలు అనకుండా మనం ఉద్యోగం చేసి బ్యాంకు పని చేసి పిల్లల ముగ్గురిని బాగా పెంచి చదివించి అమెరికాకు పంపుతాం. వాళ్ళు పెద్దయ్యాక అమెరికాలో ఉంటారు, ఇండియాకి రారు. సంతోషం ఎక్కడ ఉంటుంది? ఒక్కడే ఇంట్లో ఉంటాం. అతను ఏదో అక్కడి నుంచి ఆర్డర్ చేస్తాడు, ఇంట్లో ఏం వస్తుంది. కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది? ఒక షుగరు బీపీ వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని మనమే వెళ్ళాలి, పిల్లలు రారు. వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ అయితే బుక్ చేయగలరు. మహా అంటే ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నావు, మందు వేసుకున్నావా అని అడుగుతారు, అంతే. సంతోషం అనేది ఉండదు. సో కేంద్ర స్థానాల సంబంధం ఉన్నప్పుడు ఏంటంటే ఈ విధంగా వస్తాయి. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే డబ్బును పెంచుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడలేము. మరి ఏం రెమెడీ చేయాలి దీనికి? శాశ్వతమైన రెమెడీ కావాలి, సంతోషం. ఎందుకంటే తాత్కాలికమైన రెమెడీ ఓకే. సో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ పూజ చేసి ఆ డబ్బు పెరుగుతుంది, రేపు ఆ కోరికలు కూడా పెరుగుతాయి. అప్పుడు ఏం చేస్తారు? డబ్బుతో పాటు కోరికలు పెరుగుతాయి. మళ్ళీ పూజ చేసుకోవాలా? జీవితాంతం మనం భగవంతుని మెట్లు ఎక్కుతూనే ఉండాలి. ఎంతవరకు ఎక్కుతాం? శరీరం సహకరించే వరకు ఎక్కుతాం. తర్వాత ఏం చేయాలి? వృద్ధాప్యం అంతా కూడా చాలా నరకాన్ని అనుభవించాలా? ఇది కేంద్ర స్థానంతో సంబంధం వచ్చినప్పుడు శారీరకమైనటువంటి సౌఖ్యం ఉంటుందే తప్ప మానసికమైనటువంటి సంతోషం ఉండదు. ఎందుకంటే కోరికలు పెరుగుతూ ఉంటాయి. డబ్బు పెరిగిన కొద్దీ కోరికలు పెరుగుతాయి. డబ్బుని మీరు ఒక మంటని ఆర్పాలంటే నీటితోనే ఆర్పాలి. నెయ్యితోనో పెట్రోల్తోనో ఆర్పారనుకోండి, అది ఇంకా బగ్గమని లేస్తుంది. ఒక కోరిక తీర్చడం ద్వారా ఆ కోరిక వెళ్ళిపోయింది, ఇంకా మళ్ళీ కోరికలు రావనే ఉండదు, ఇంకా ఎక్కువ అదే స్టార్ట్ అవుతుంది. ప్రారంభవశాత్తు iPhone 17 ఇప్పుడు కొన్నాం అనుకోండి, ఇంకొక సంవత్సరమో 2 సంవత్సరాలతో iPhone 18, 20 వస్తుంది. అప్పుడు అది కూడా కొనాలనిపిస్తుంది కదా, దీనికి అప్డేటెడ్ వర్షన్, నేను అప్డేట్ అవ్వాలనుకుంటాను. అదే ఏమీ లేని వాడికి ఏమవుతుంది? చిన్న ఫోన్ నోకియా ఫోన్ పెట్టుకున్న వాడికి ఐఫోన్ కొనాలని అనిపించదు. కానీ దగ్గర వర్షన్లో ఉన్నవాడికి కోరికలు కూడా పెరుగుతూ వెళ్తాయి. కాబట్టి కోరికలు తీర్చడం ద్వారా సుఖం కలుగుతుంది అనుకుంటే కష్టం. కాబట్టి మనిషి యొక్క బుద్ధి మారాలి తప్ప నాకు ఈ డబ్బు రావడం వల్లనో ఉద్యోగం మారడం వల్లనో నా కోరికలు తీరుతాయని భ్రమలో వెళ్ళడం తప్పు. ఇది జ్యోతిష్యుడు తెలిసి ఉండాలి. ఎందుకంటే వాడికి ఒక సమస్య నుంచి ఇంకొక సమస్య వస్తుందండి. డబ్బు లేదనుకుంటే డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు వేరే సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక సమస్య నుంచి ఇంకొక సమస్య పంపించడానికి జ్యోతిష్యుడు ఎందుకు కావాలి? అది మన ప్రశ్న. ఇక తర్వాత దుష్ట స్థానాల సంబంధం వస్తే 2 ఏకాదశ స్థానాలకు 6, 8, 12 సంబంధం వస్తే ఏమవుతుంది? డబ్బు అనేది నిలవదు, డబ్బు అనేది ఉండదు, కోరికలేమో తగ్గదు, డబ్బు అనేది వృద్ధి కాదు. ఈ స్థితి గత జన్మలో మనము చెయ్యాల్సి అనుకున్నటువంటి దానము చెయ్యకపోతే, లేదా బాగా పీడించి ఇంకొకరిని ఇబ్బంది పెడితే మనకు ఉత్తర జన్మల్లో ఏమవుతుందంటే మన ద్వితీయ స్థానము, ఏకాదశ స్థానము దుష్ట స్థానాలతో సంబంధం ఉన్నప్పుడే పుడతాము. దీనివల్ల 2 రకాల సమస్యలండి. ఒకటి, తక్కువ పాపం చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా చాలా ఇది ఉంటుంది, రేషియో ఉంటుంది. తక్కువ పాపం చేసుకుంటే భగవంతుడు మనకు డబ్బుకు కావాల్సినటువంటి రిసోర్సెస్ ఎక్కువ ఇవ్వడు. సో రిసోర్సెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉండదో కోరికలు పెరగవు ఎక్కువ, కానీ దైహిక సమస్యలు బాగా ఎక్కువ వచ్చేస్తాయండి. మనకు అవసరానికి డబ్బు లేదనుకోండి, ఇంట్లో రోగాలు, అవసరానికి డబ్బు లేదు, అందరూ ఏదో అవస్థపడుతున్నారు, కూలీ నాలికి వెళ్తున్నారు. ఒకరోజు
జ్వరంతో పడుకుంటే కూలీకో డ్రైవింగ్కో వెళ్ళకపోతే మళ్ళీ వాడి డబ్బు రాదు వాడికి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడికి వాడు ఒకరోజు సెలవు పెట్టినా ఒక 10 రోజులు రాకపోయినా వాడికి వచ్చే జీతం వస్తుంది, కట్ అయ్యో ఏదయ్యో వస్తుంది. కూలి చేసుకునేవాడికి ఏమొస్తుంది? ఏమీ రాదు. సో కాబట్టి ఏమవుతుంది, ఏమైనా ఇక్కట్లు వచ్చాయనుకోండి ఆదాయం ఉండదు, తద్వారా శారీరకమైనటువంటి ఇబ్బందులు పడతాడు. ధనము తక్కువ వస్తుంది, పాపము తక్కువైతే ధనం తక్కువ ఉంటుంది, శారీరకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇంకా ఎక్కువ పాపం చేశాడనుకోండి మానసికమైన సమస్యలు వస్తుందండి. మానసికమైన సమస్యలు ఎలా వస్తాయంటే డబ్బు భగవంతుడు ఎక్కువ ఇస్తాడు. డబ్బు ఎక్కువ ఇవ్వడం వల్ల అతడు కోరికలు తీర్చుకోగలను అనుకుంటాడు కానీ తీర్చుకోలేడు. ఎందుకంటే ఆ డబ్బు స్వంతానికి ఉపయోగించుకోలేడు. మనం ఒకడికి భోజనం లేని వాడికి భోజనం పెట్టకపోయి ఒక కిడ్నాప్ చేస్తాం, భోజనం పెట్టలేదనుకోండి ఒక రకమైన బాధపడతాడు. వాడి చుట్టూ రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు పెట్టి దీన్ని తాకితే నేను షూట్ చేసేస్తాను అనుకోండి, అది ఇంకా పెద్ద నరకం అది. ఎందుకంటే చూస్తూ ఉంటే తినలేము, తింటే ఏమో చస్తాము, ఈ విధంగా ఉంటుంది, అది ఇంకా పెద్ద నరకం. సో అలాగా భగవంతుడు అమితమైనటువంటి డబ్బునిచ్చేస్తాడండి. మీకు దుష్ట స్థానాలతో సంబంధం ఉన్నా కూడా మీకు డబ్బు వస్తుంది. అందుకే చెప్పాం కదా, 6, 8, 12 స్థానాలకు ద్వితీయ ఏకాదశమ సంబంధం కలిగితే ఆకస్మికమైన ధనలాభం వస్తుంది, కానీ దాన్ని మీరు వాడుకోలేరు. అది మీకు ఒకవేళ ఆ వాడుకునే ప్రయత్నం చేస్తే చివరి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వెళ్తుంది, సంతోషాన్ని అయితే ఇవ్వదు. ఒకటే హాస్పిటల్కైనా పెట్టాలి, లేదా మానసికమైన సమస్యలు, కోర్టులు గట్ర, పిల్లలు వాళ్ళ గొడవలు, ఈ చివరి వరకు మనస్సును తాకట్టు పెట్టుకుని బతకాలి. ఎందుకంటే మానసికమైన రుగ్మతలు చాలా పెరిగిపోతాయి డబ్బుల వల్ల, ఎప్పుడు దుష్ట స్థానాల సంబంధం వచ్చినట్టయితే. కాబట్టి ఇక్కడ మనం రెమెడీ విషయంలో ఏం చెప్పాలి? సో శాస్త్రం ఏం చెబుతుంది అంటే తాత్వికమైన కోణంలో చాలా సరళంగా చెప్తుంది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మరింత ఇబ్బంది కలిగించే ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యలో వెళ్ళేటట్టుగా మన రెమెడీ ఉండకూడదు. అదంటారు కదా, ఏమంటాం, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోతుంది పరిస్థితి. ఉన్నది ఒక సమస్యే, ఆ సమస్య నుంచి బయటపడడానికి ఇంకో పెద్ద సమస్యను తగలేసుకున్నట్టు అవుతుంది. సో అలా కాకూడదు. సో అప్పుడు ఏం చెప్తామంటే మనం ఇక్కడ 2 రకాల రెమెడీలు చెప్పుకోవచ్చండి. త్రికోణ సంబంధం కలిగిన వాళ్ళు మన దగ్గరికి రారు, కాబట్టి వాళ్ళ గురించి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా బలవంతంగా ఏమండి ఎప్పుడు ఇట్లే ఉన్నారు, మనం కూడా పైకి రావాలి కదా, ఏదో మనకి ఏమైనా చేయాలేమో జ్యోతిష్యుని అడిగిరండి అంటుంది. లేదులేవే భగవంతుడు ఇస్తాడు, ఎందుకంత ఇబ్బంది పెడతావు అంటుంది. మనకున్నది చాలు కదా. లేదు మీరు ఎప్పుడు ఇలాగే అంటారు, జ్యోతిష్యుని అడగండి అంటారు. వచ్చి అడుగుతాడు, భార్య పడలేక వచ్చి అడుగుతాడు, కానీ అతనికి ఏం అవసరం ఉండదు. కానీ త్రికోణ సంబంధం కలిగింది అనుకోండి, మీకు ఆనందంగా ఉంటుంది, మీకు డబ్బు మీకు అవసరమైనప్పుడు వస్తుందని చెప్పి పంపించేస్తాం. వాడు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. మ్యాక్సిమం అయితే ఎవరు రారండి. ఒకవేళ ఇలా భార్యల వల్లనో భర్తల వల్లనో బలవంతంగా వస్తే వాళ్ళని సమాధానపరచడం వెళ్ళడం చాలా ఈజీ. సో కాబట్టి దానికి పెద్దగా రెమెడీలు అక్కర్లేదు. మీ భగవంతుని తలుచుకోండి, మీకు కావాల్సినప్పుడు ధనం వస్తుందని చెప్పేసాం అనుకోండి, నాకు అదే కావాలంటే నేను చేసుకుంటానని హ్యాపీగా వెళ్ళిపోతాను, మిమ్మల్ని ఏం అడగడు. ఎందుకంటే వాడికి కోరికలు ఉండవు కాబట్టి. వచ్చిన సమస్యల 2, 3 వల్ల కేంద్ర స్థానం వల్ల సమస్య వస్తుంది, ఈ దుష్ట స్థానాల వల్ల వాళ్ళు వస్తారు. సో కేంద్ర స్థాన సంబంధం వచ్చిందనుకోండి, మనం చెప్పుకున్నాం కదా, డబ్బు యోగం ఉన్నట్టయితే ఆ యోగము దశలలో మాత్రమే వస్తుంది, మిగిలిన సమయంలో రాదు. అదేమంటాం కదా, ఇప్పుడు టైం బాగోలేదండి, ఇంకొక వచ్చే సంవత్సరం మీకు మళ్ళీ మంచి దశ వస్తుంది, ఆ దశ వచ్చినప్పుడు మీకు అన్ని సమస్యలు తీరుతాయండి అని చెప్తాం. అంటే వాడికి ఒక రూట్ మ్యాప్, కొద్దిగా సంయమనం పాటించండి, లేదా అంతకాలం మీరు వెయిట్ చేయడం కష్టం కదా, ఏదో భగవంతుడిని ప్రార్థించినట్టయితే భగవంతుడు కావాలంటే కొద్దిగా షిఫ్ట్ చేస్తాడేమో, కొద్దిగా ముందుకు లాగుతాడేమో. ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత అనుభవించాల్సింది కొద్దిగా ముందుగా అనుభవించేలాగా చేయొచ్చు. భగవంతుడి దగ్గర ఆప్షన్ ఉంటుంది. మన దగ్గర పుణ్యం ఉన్నట్టయితే కొద్దిగా అటు ఇటు మారుస్తాడండి. పాపం ఉందనుకోండి కొద్దిగా వెనక్కి నెట్టడం, పుణ్యం ఉందనుకోండి కొద్దిగా ముందుకు నెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చేసే భక్తి ద్వారా భగవంతుడు ఆల్టర్ చేస్తాడు. సో అలాంటి కేంద్ర స్థానానికి సంబంధించిన యోగం ఉన్నప్పుడు ప్రస్తుతం అతనికి ఆ దశ నడవకపోతే అతనికి డబ్బు రాదు. కానీ యోగం అయితే చాలా పుష్కలంగా ఉంది జాతకంలో, కానీ ఇప్పుడు ఆపరేట్ అవ్వడం లేదు. ఇప్పుడేమో ఏదో 6వ ఇంటి అధిపతి దశయో నడుస్తోంది. తద్వారా గత జన్మలో చేసినటువంటి పాపాల అనుభవానికి వస్తుంటాయి కాబట్టి డబ్బు లేదు.
సో ఈ ఇలాంటి మహాదశ వస్తుందండి. కాసేపు ఆగండి, మీకు చాలా మంచి టైం బాగుంటుంది. కాబట్టి అంతకుముందు మీరేమైనా సమస్యల పరిహారం కావాలంటే కొద్దిగా భగవంతుడిని ప్రార్థించండి. ప్రార్థించినట్టయితే మీకు అనుకూలం అవుతుందని మనం చెబుతాం. సో దీంట్లో కూడా మనకు సమస్యలు తీరుతాయి. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కేంద్ర స్థానాల సంబంధం ఉండడం వల్ల అతనికి దుష్ట స్థానాల దశ ఎప్పుడు ఆపరేట్ అవుతుందో అప్పుడంతా దుఃఖంతో జ్యోతిష్ దగ్గర పరిగెత్తొస్తాడు. మంచి దశ వచ్చేసిందా, మళ్ళీ దేవుడు గుడి దగ్గర కానీ జ్యోతిష్యుడు దగ్గర కానీ ఆ వైపు కూడా చూడడం. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ పరిగెత్తొస్తాడు. ఎందుకంటే సౌఖ్యం అని వచ్చేసింది అనుకోండి, ఆ కోరికలను పెంచుకొని ఆదాయ వర్గాలను పెంచుకోవాలి, నలుగురిని నేను ధనవంతుడిగా చూపాలనుకుంటాడు. త్రికోణ స్థాన సంబంధం ఉన్నవాడు నేను ధనవంతుడిని రికగ్నైజ్ చేస్తాడండి. నేను ధనవంతుడిని, నేను మళ్ళీ నాకు ఎందుకండి, భగవంతుడు ఇచ్చింది చాలనుకుంటాడు. కానీ కేంద్ర స్థానాలతో సంబంధం ఉన్నప్పుడు మీకు ప్రపంచమంతా కూడా వీడు ధనవంతుడు అని రికగ్నైజ్ చేస్తుంది, కానీ స్వతహాగా వీడు నేను ధనవంతుడు అని రికగ్నైజ్ చేసుకోడు. ఇదేం ధనవంతుడు, ఇంకా సంపాదించాలంటే నాకన్నా ముందు వాడున్నాడు, వాడికన్నా నేను ఎత్తెదగాలి. ఎప్పుడు ఇతను ధనవంతుడిగా భావించడు. ఆ భావించకపోవడం వల్లనే కోరికలు మరింత పెరుగుతాయి. ఇది చెప్పచ్చు. దీన్ని కొద్దిగా సంయమనం పాటించండి. కొద్దిగా ఆరోగ్యం పైన, కొద్దిగా దైవభక్తి పైన, ఫ్యామిలీ పైన కొద్దిగా ఎక్కువగా సమయాన్ని వెచ్చించండి. ఎక్కువగా ఉద్యోగాలపైన, డబ్బు పైన ఎక్కువ వ్యామోహం పెంచుకోవద్దండి. ఆరోగ్యం పాడవుతుంది. కొద్దిగా సాధారణమైనటువంటి సలహాలు ఇచ్చి వాళ్ళని పంపాల్సి వస్తుంది. ఇక దుష్ట స్థానాలతో సంబంధం ఇక్కట్లైన వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ డబ్బు మన పుణ్యం లేదు అన్నప్పుడైతే మనకు చాలా మార్గాలు తక్కువ ఉంటాయండి. పుణ్యం లేనివాడు ఏమవుతుందంటే కష్టాలు పడుతూ ఉంటాడు. కష్టాలు పడుతున్నవాడు 100% దేవుడిని కోరుకుంటాడు, కానీ భక్తితో కోరుకోవడం అనేది జరగదు. వాడు ప్రేమించేది కోరికల్ని. సో దుష్ట స్థానాలతో సంబంధం ఉన్నప్పుడు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు జాతకంలో గురుబలం అనేది ఉంటుంది. సో గురుగ్రహం యొక్క దశ ఎప్పుడెప్పుడైతే ఆపరేట్ అవుతుంటుందో అతనికి ఆ సమయానికి తగినట్టుగా ఆదాయం వనరులు వస్తాయి. ఇతనికి కూడా బేసిక్ నీడ్స్కి ఏమి ఇబ్బంది ఉండదండి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అతని యొక్క కోరికలు బియాండ్ బేసిక్ నీడ్స్ ఉంటాయి. అంటే కోరికలు ఎక్కువ ఉంటాయి, ఆదాయం వనరులు తక్కువ ఉంటాయి. అది చిన్నవాడు కావచ్చు, చాలా పెద్దవాడు కావచ్చు. సో దీన్ని ఆర్థిక సమస్య అంటాం. అది బాగా పెంచేస్తాడు. కోరికలేమో దాటిపోతాయి. నాకు అది కావాలి, ఇది కావాలని చాలా పెద్ద కోరికలు ఉంటాయి. కానీ ఇక్కడ అతనికి ఉండే ఆదాయం ఏమో బేసిక్ నీడ్స్ని మాత్రం తీర్చుకోవడానికి ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో ఇలాంటి వాళ్ళప్పుడు మనం ఏం చేయాలంటే కోరికలను కంట్రోల్ చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. ఎందుకంటే మనం దానం చేస్తేనే మీకు వృద్ధి అవుతుంది. లేని దానాన్ని భగవంతుడు కూడా ఇవ్వలేడు. మనం కర్మ సిద్ధాంతం తీసుకున్నట్టయితే మనము దానం చేస్తేనే భగవంతుడు మనకు డబ్బిస్తాడు. దానం చేయకపోతే భగవంతుడు ఏ కారణంగా కూడా డబ్బు ఇవ్వడు. ఒకవేళ చేయకపోయినా కూడా డబ్బు ఇచ్చాడు అనుకోండి, అది మన పతనానికే కారణం అవుతుంది. ఎందుకంటే మనం దాన్ని ఉపయోగించుకోవడం మనకు రాదు కాబట్టి. ఎలా ఉంటుందంటే ఒక మంచి 10 వీలర్ ఒక వెహికల్ తీసుకోండి, లారీ, పెద్ద 10 వీలర్ అండి. ఏమి ఆటో తోలుకునేవాడుకో, డ్రైవింగ్ చేతగానేవాడికి ఇవ్వండి, వాడు తోలగలడా? ఎలిజిబిలిటీ లేదు, వాడు తోలలేడు అసలు. అలాగా ఎలిజిబిలిటీ లేని వాడికి డబ్బు ఎక్కువ ఇచ్చాడనుకోండి, ఆ డబ్బుని అతను మేనేజ్ చేయలేడు. దానివల్ల మరింత కష్టాల్లో ఎక్కువ పడతాడు. సో కాబట్టి దుష్ట స్థానాల సంబంధం ద్వితీయానికి, ఏకాదశ స్థానానికి కలిగినట్టయితే సేవింగ్స్ ఉండదు. రెండవది ఏంటంటే వృద్ధి కూడా ఉండదు. సో అసలు సేవ్ చేసుకోలేడు, ఆదాయం వనరుల్ని పెంచుకోలేడు, ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకు మనం ఏం చేయాలంటే ఎక్కువ దూరం ఆరోగ్యాన్ని బాగా చూసుకో. ఆరోగ్యాన్ని చెడిపోయి నీకు ఎక్కువ డబ్బు వచ్చిందనుకో ఆరోగ్యం పాడవుతుంది. అది కరెక్ట్, ఎందుకంటే వాడు మేనేజ్ చేసుకోలేడు కాబట్టి వ్యసన పరుడు అయిపోతాడు. 6, 8, 12 ఉంది కదా, మనకు డబ్బు వస్తే అది ఊరుకుంటుందా ఏంటి? కోరికలు పెరిగిపోతాయి. 6, 8, 12కి సంబంధించి కోరికలు పెరిగిపోతాయి. డబ్బు ఎక్కువ వచ్చిందనుకోండి, ఫ్రెండ్స్ నమ్ముతారు, వాళ్ళు శత్రువులు అవుతారు. ఎక్కడో ఫ్రెండ్ తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు చిట్ ఫండ్ అని, వాడు బోర్డు తిప్పేస్తాడు, శత్రువు అయిపోతాడు. 8వ ఇల్లు ఎక్కడో షేర్ మార్కెట్లో పెట్టడమో, ఎక్కడో చిట్టీలు వేయడమో చేస్తాడు, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. 12వ ఇల్లు వ్యసనాలకు పెడతాడు. ఎందుకంటే 6, 8, 12 సంబంధం వచ్చింది కదా ద్వితీయ ఏకాదశ స్థానికి. డబ్బు వస్తే ఏమవుతుంది? అటువైపు వెళ్తుంది. కాబట్టి మరింత మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి దారి అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళు ఉన్న దానితో సంతోషపడాలి. ఆ విధంగా మనం గైడ్ చేయగలగాలి.
కోరికలు తగ్గించుకో. ఒకవేళ నీ దగ్గర డబ్బు పెరిగినా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి, దానికి ఖర్చు అయిపోతుంది, అనవసరంగా బేసిక్ నీడ్స్ నడుచుకుంటూ వెళ్ళిపో అని చెప్పాలి. వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. ఈ కాలం అలా చెప్తే ఎవరు వింటారండి? వినకపోతే మంది ఏమైంది? ఎందుకంటే వాడు చెడు మార్గంలో వెళ్ళాడు అనుకోండి, వాడిని ఫాల్స్ గైడ్ చేసినందువల్ల మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకెందుకు అది? మనం సాధ్యమైతే ఒకరికి మంచి చేద్దాం, లేదా ఏది చెప్పకుండా సైలెంట్గా ఉందాం. జ్యోతిష్యం అనేది ఇంకొకరికి చెప్పడానికి మాత్రమే కాదండి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కూడా. మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ముందుకెళ్దాం. అందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే వినేవాడు లేనప్పుడు చెప్పడం దేనికి? అనవసరం అయిపోతుంది. రెండవది వచ్చి డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అనుభవించలేడు. అది కూడా దుష్ట స్థానాల వల్ల జరిగేటటువంటిది. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలి, వేరే దారి లేదు. ఎందుకంటే ఈ డబ్బు ఎక్కువ అవడం వల్ల కోరికలు మళ్ళీ పెరుగుతాయి. దీనికి 100 రెట్లు పెరుగుతుంది, దానికన్నా ఇది ఫాస్ట్గా డబల్గా పెరుగుతుంది. ఏమవుతుంది? అల్టిమేట్గా అతను ఎప్పటికీ ఎంత డబ్బు వచ్చినా కూడా ఆర్థిక సమస్యల్లో ఉన్నవాడే అవుతాడు. ఎంతైనా డబ్బు రానివ్వండి, సమస్య అతని కోరికలు బియాండ్ బేసిక్ యొక్క ఇన్కమ్కి అయితే ఏం చేయాలి? సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కోరికలు తీర్చుకోవడం ద్వారా సమస్యలు తగ్గుతాయంటే అది సాధ్యం కాదు. అది మన అసలు ప్రకృతి నియమమే కాదు అది. కాబట్టి ఏం చేయాలి? ఉన్నదాన్ని దాన ధర్మాలు చేసి, దాన ధర్మాలు చేయాలంటే అతను కంట్రోల్ చేసుకోవాలి కోరికల్ని. అందరూ చేసుకోలేరు. నీకు ఇంకో డబ్బులు వస్తుందంటే దానం చేస్తారు, కానీ నువ్వు ప్రశాంతంగా ఉండవయా, ఉన్నవా దానం చేసి హ్యాపీగా ఉండు, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దు, ఇలా చెప్పామనుకోండి, ఖచ్చితంగా ఎవరు వినరు. కానీ అనుభవంతో ఎప్పుడో రోజు అతను వింటాడు. మనం చెప్పకపోయినా కూడా కాలం అనేది ఒక పరిష్కారాన్ని అతనికి చూపుతుంది. సో డబ్బు రావడం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయి అనుకోవడం ఇది పెద్ద అబద్ధం అండి. మీకు పురాణ ఇతిహాసాలలో ఎక్కడన్నా చూడండి, ఆర్థిక సమస్యలు పెంచుకోవడం వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరిని మీరు చూపించలేరు. ఎవరింట్లో అయినా ఒక తులం బంగారం ఉంటుంది, ఒక ఇటుక రాయంత బంగారం ఉంటుంది. కాంచన లంకకే అధిపతి రావణాసుడు ఏమయ్యాడు? ఉద్ధరించబడ్డా? ఉద్ధరించబడలేదు. ఈ ప్రకృతిని నియంత్రించాలనుకున్నాడు, చతికిలబడ్డాడు. ఇక జరాసంధుడు కావచ్చు, ఎంతోమంది ఎక్కువ ధనం కోసం వెళ్ళిన వాళ్ళంతా కూడా భంగపడ్డారే తప్ప డబ్బు పెంచుకోవడం వల్ల కోరికలు తీరాయి అనుకున్న వాళ్ళు ఒక్కడ లిస్ట్ మీరు చూపించలేరు. ఇది ప్రకృతి నియమం కాబట్టి. బట్ మనిషికి ఉన్నటువంటి ఒక ఆలోచన బుద్ధి మారింది. ఏంటంటే డబ్బు ఎక్కువ ఉంటే సమస్యలు తక్కువ అవుతాయని అనుకుంటున్నారు. తెలియంది ఏంటంటే డబ్బు పెంచుకోవడం వల్లనే సమస్యలు పెరుగుతున్నాయండి. అది ఎప్పటికో అర్థం కాదు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న ధనమంతా కూడా కొడుకుకి దారాతత్తం చేసిన తర్వాత తెలుస్తుందేమో. అంతవరకు తెలిసే అవకాశం కనిపించదు. సో కాబట్టి త్రికోణ సంబంధం వస్తే ఎవరు మందికి రాదు. కేంద్ర సంబంధం వస్తే ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. దానికి మనం ఏదో పూజ గీజ చెప్పచ్చు, ఎందుకంటే కొద్దిగా వెయిట్ చేయడం కాబట్టి. అసలు యోగమేం లేకుండా డబ్బు కోసం వచ్చారనుకోండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్తాం. బేసిక్ నీడ్స్కి ఏదైనా కావాలంటే ఖచ్చితంగా భగవంతుని రిక్వెస్ట్ చేసుకోవడంలో తప్పులేదు. ధనాన్ని స్వీకరించడం కానీ దానం చేయడంలో కానీ రెండు తప్పేం కాదు. కాకపోతే దిస్ ఈజ్ ద సేఫ్, అన్నిటికన్నా చాలా సేఫ్ అయింది. పెంచుకోవడం వల్ల ఏమవుతుంది? పెరుగుతుందండి. చాలా మీకు తాత్కాలికమైన పరిహారాలు పెరుగుతుంది. ఏమవుతుంది? ఒక సమస్య ఇంకో సమస్య అవుతుంది. మనకి ఇప్పుడు ఫ్రీ అన్నారు కదా, ఫ్రీ ఏమవుతుంది? కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ అన్నారు అనుకోండి, ఏమవుతుంది? మీ దగ్గర డబ్బు తీసుకోరు, మీ భర్తల దగ్గర తీసుకుంటారు, అంతేగా. లేదా ఇంకో దానికి రేటు పెంచుతారు, వాళ్ళ జేబులో అయితే ఇవ్వరుగా. సో ఒక సమస్య ఇంకొక సమస్యగా పరిణతి చెందుతుంది అంతే. సో డబ్బు వచ్చింది, ఇంకోటి పోతుంది. సో వెనకటికి నాకే అనుభవం అయింది. ఒక చోట నేను చదువుకునే ఏజ్లో కూడా ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఒక గుళ్ళో ఉండి అక్కడ తీర్థము మంగళారతి ఇచ్చి అక్కడ భోజనం చేసుకొని కాలేజీకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎవరో దక్షిణ ఇచ్చేవారు. 100 రూపాయలు దక్షిణ ఇచ్చారనుకోండి, చాలా సంతోషం అయ్యేది. అప్పుడు బయటకు వచ్చి చూస్తే చెప్పులు ఉండేవి కావు. ఆ 100 రూపాయలు చెప్పులు పెట్టి కొనుక్కునేవాడిని. సో ఇలాగా డబ్బు వచ్చిందనుకోండి, ఏదో ఖర్చు రెడీగా ఉంటుంది, దానికి పెట్టుకోవాల్సి వచ్చేది. సో కాబట్టి డబ్బు వస్తుంది, ఖర్చులు కలుగుతాయి, అలాగే పుట్టుకోవడం ఉండదు. సో ఇది మనం చేయాలండి. సో త్రికోణ స్థానాల సంబంధం వస్తే ఏ సమస్య లేదు, వాళ్ళు మన దగ్గరికి రారు. కేంద్ర సంబంధం ఉన్నప్పుడు కొద్దిగా వెయిట్ చేయాలి, ఖచ్చితంగా వస్తుంది. దుష్ట స్థానాల్లో సంబంధం వస్తే అప్పుడు ఏం చేయాలి? సో అతన్ని కొద్దిగా
మార్గదర్శనం చేయాలి. ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకో. డబ్బు ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే వ్యసనాలు ఖర్చు పెడతారు, శత్రువులు పెరుగుతారు, మానసిక అశాంతి కలుగుతుంది. కాబట్టి అతనికి అశాంతి కలగకుండా మనం కొద్ది కొద్దిగా ఉపదేశం చేయాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో కేంద్ర సంబంధము, దుష్టస్థాన సంబంధం రెండూ ఉందనుకోండి. పాప సంబంధము ఉంది, పుణ్య సంబంధం ఉంది. అప్పుడు ఏం చేయాలండి అనొచ్చు. ఈ రెండిట్లో దేనికి బలం ఎక్కువ ఉందో చూడండి. పుణ్యానికి బలం ఎక్కువ ఉంది, పాపం కొద్దిగా ఉంది అనుకోండి. పుణ్యం బలం వల్ల అతనికి ఏమో ఆదాయం, ఇన్కమ్ అంతా వస్తుంది. పాపం కూడా ఉండడం చేత అతనికి కొద్దిగా సమస్యలు కూడా ఉంటాయి. సమస్యలను కూడా ఓవర్కమ్ చేసుకోవాలి. కానీ ఎక్కువ పుణ్యం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అదే పాపం ఎక్కువ, పుణ్యం తక్కువ ఉందనుకోండి, వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. డబ్బు లేదా అంటే ఉంది, కానీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. డబ్బు 10 రూపాయలు వచ్చిందనుకోండి, 20 రూపాయలు ఖర్చుకు రెడీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ మనం చెప్పుకున్నవి. సంతృప్తి యోగం 2-11 స్థానాలకి త్రికోణ సంబంధం కలిగితే ఇలాంటి వాళ్ళు ఎదురుచ్చా లాభ సంతుష్ట, ఉన్నది చాలు, ఇంకా మనకు ప్రత్యేకంగా అవసరం లేదనుకుంటారు. శ్రీమంత యోగం కేంద్ర స్థానాల సంబంధం వచ్చినట్టయితే డబ్బు, ఐశ్వర్యము, వాహనం, సౌకర్యాలు అన్నీ లభిస్తాయి. కానీ మనస్సుకు శాంతి, తృప్తి ఇవ్వవు. అది రావుమా. డబ్బు ఉంటే అన్ని సమస్యలకి పరిష్కారం అనే తప్పుడు భావన ఉంటుంది. సో దేవుడి దర్శనము, దాన ధర్మాలు, వ్రతాలు, వీటిని కూడా ధనాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే తప్ప దానికోసం వేరే సాధన ఏం కాదు. డబ్బు కోసమే అన్నీ చేయడం. ఇక 6, 8, 12 సమస్యలు వచ్చాయనుకో, సంబంధం వచ్చిందనుకోండి, మనం ఆకస్మిక ధనలాభం చెప్పుకున్నాం, లేకపోతే ధనాన్ని కూడబెట్టడం కష్టం అని చెప్పుకున్నాం. ఇవన్నీ కిందకే వస్తాయి. శారీరకమైన కష్టం ఏర్పడుతుంది. డబ్బు లేకపోవడం, ఆహారము, వసతి, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితి ఉంటుంది. ఆశలు ఎక్కువగా ఉంటుంది, తృప్తి చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు దుష్ట స్థానాల సంబంధం వచ్చినప్పుడు. తర్వాత ఇంకా ఎక్కువైంది అనుకోండి, మానసికమైన కష్టాలు వస్తాయి. గత జన్మ పాప ఫలితంగా అధికమైనటువంటి డబ్బు లభిస్తుంది, కానీ ఆ డబ్బుని తన యొక్క సొంత అవసరాల కోసం ఉపయోగించుకోవడం చాలా కష్టమవుతుంది. సో శ్రీమంతునిలాగా బ్రతకాలనే ఆకాంక్ష అయితే ఉంటుంది, బయటికి మాత్రం ఐశ్వర్యవంతమైన జీవనం, లోపల పేదరికం. సో ఈ విధమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది మనం చెప్పాల్సినటువంటి రెమెడీస్. సో ఇంకా మనం చెప్పుకున్నాం గల గతంలో సూత్రం చూసినట్టయితే ఒక సూత్రాన్ని మనం చూద్దాం. ఏకాదశాధిపతి చరరాశిలో ఉన్నప్పుడు డబ్బును కూడబెట్టడం కష్టం అనే ఒక సూత్రం. సో డబ్బును కూడబెట్టడం కష్టం ఎప్పుడవుతుందంటే, మీకు డబ్బుతో పాటు కోరికలు పెరిగాయి అనుకోండి, డబ్బును కూడబెట్టడం కష్టం కదా. దానికి మనము గత రెమెడీస్ క్లాస్లో ఒక మాట చెప్పాను. సంస్కృతంలో ఉన్నటువంటి వరాహ పురాణంలో ఉన్నటువంటి మాట ఒకటి చెప్పాను. ప్రతికూలం యత్ర దైవాఖ్యం పౌరుషేణ వినన్యతే అంటారు. దైవం అంటే ప్రారబ్ధం, కర్మ. మన కర్మ మనకు ప్రతికూలంగా ఉందనుకోండి, మన పౌరుషం అంటే పురుష ప్రయత్నం ద్వారా దాన్ని పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే న్యాచురల్గా అయితే లేదు, కానీ నేనే అడ్జస్ట్ అవ్వాలి. సో చరరాశిలో ఉన్నట్టయితే డబ్బు కూడబెట్టడం కష్టం అండి. కానీ డబ్బు కూడబెట్టడం ఎందుకు కష్టమవుతుందో ఆలోచించండి. కోరికలు ఎక్కువ ఉండడం వల్ల కదా. ఆ కోరికల్ని కొద్దిగా కండెన్స్ చేశారనుకోండి, డబ్బులు కూడబెట్టుకోవచ్చు. కూడబెట్టకపోయినా కూడా కొత్తగా అవసరాలు ఏర్పడకుండా ఉంటాయి. మనకు ఏదైనా కోరికలు తగ్గి ఏది వదులుకోవాలంటే అన్నీ కావాల్సినవి, ఏది వదులుకోవడం కష్టం అవుతుంది, ఏది వదులుకుంటే అవుతుంది. పిల్లల్ని చదివించడం ఆపేయమంటారా? ఇంట్లో వాడికి కట్టకపోతే అవుతుందా? పాలవాడికి ఇవ్వకుంటే అవుతుందా? ఏది ఆపుకోవాలి అని అంటారు. సో ఏం చేయాలి? మొత్తం అన్నీ రాసుకోవాలి, ప్రయారిటీ వైజ్ రాసుకోండి. మొదటి ఏం కావాలి, అవసరమైంది ఇది, రెండవది ముఖ్యమైనది ఇది, అలా రాసుకుంటూ 10 వచ్చాయనుకోండి, చివరి నుంచి ఒక 2-3 ఆపేయండి. ఎందుకంటే కూడబెట్టాలంటే ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం లేనిదే సాధ్యపడదు. దానికి ఏదో పూజ చేయడం ద్వారానో, ఏదో ఒక వ్రతం చేయడం ద్వారానో డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా కష్టాలు తీరుతాయని మీరు అనుకుంటే ఖచ్చితంగా డబ్బు అయితే వస్తుంది. కానీ కోరికలు అనేది ఇంకొక లిస్ట్లో ఇంకో 2-3 కోరికలు పెరుగుతాయి. అప్పుడేం చేస్తారు? మళ్ళీ స్టేజ్కి వచ్చినట్టే కదా. ఆ డబ్బు వచ్చిన ఒక వారం రోజులు అంతే, మళ్ళీ కొత్తగా 3-4 కోరికలు చేరుతాయి. ఇప్పుడు వచ్చినటువంటి విద్యార్థులు చూడండి, పాపం ఉద్యోగానికి వస్తారు కదా, వాళ్ళకి స్టార్టింగే 1 lakh 2 lakhs వస్తుంటాయి. 2 lakhs ఏం ఖర్చులో ఉంటాయి. వాడు ఏం చేస్తాడు? ఇమీడియట్లీ డబ్బును దాచుకోవాలి. సో ఏం చేయాలి? ఈఎంఐలో ఫ్లాట్ కొనేయి.
ఒక సంవత్సరం పాపం బాగా చేస్తాడు, హ్యాపీగా మేనేజ్ చేసుకుంటాడు. మరుసటి సంవత్సరం వాడిని తీసేశారు. ఏం చేయాలి ఇప్పుడు? ఈఎంఐ ఎలా కట్టాలి నేను? మళ్ళీ ఆర్థికమైనటువంటి సమస్యలు. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. సో డబ్బుతో పాటు కోరికలు పెరుగుతాయి. కోరికలు అట్లాగే ఉండవు. త్రికోణ స్థాన సంబంధం ఉన్నట్టయితే కోరికను నియంత్రణలో ఉంటాయి. కేంద్ర సంబంధం వచ్చింది అనుకోండి, నియంత్రణలో ఖచ్చితంగా ఉండదు. డబ్బుతో పాటు కోరికలు కొత్త కొత్త పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి సమస్య అనేది శాశ్వతంగా మిగిలిపోతుంది. సో దీన్ని పోగొట్టుకోవాలంటే ఉన్న మార్గం ఏంటంటే, మన ప్రయారిటీలో 1, 2 తొలగిస్తూ మనం మేనేజ్ చేస్తూ వచ్చామనుకోండి, బ్యాలెన్స్డ్ లైఫ్ ఏర్పడుతుంది. ఆర్థికమైన సమస్యలు ఉండదు, మానసికమైన సమస్యలు ఉండదు. ఈ రెండు ఎవరికైతే ఉండదో వాళ్ళ జీవితంలో ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు. ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి బయటపడ్డామంటే డబ్బు సంపాదించడం, పోగేసుకోవడం కాదండి. బేసిక్ నీడ్స్ ప్లస్ బేసిక్ నీడ్స్ కన్నా ఎక్కువ పొందే క్రమంలో మనస్సు డిస్టర్బ్ ఎంతవరకు కాదో అంతవరకు సంపాదించుకోవచ్చండి. ఏం తప్పులేదు. బేసిక్ నీడ్స్ ఉండాలి ఖచ్చితంగా. దానికన్నా కిందికి పోతే ఇంకా జీవితం లేదు. దానికన్నా పైకి ఎంతవరకు వెళ్ళొచ్చు? మీ మనస్సు డిస్టర్బ్ కానంత వరకు, కొత్త కొత్త కమిట్మెంట్స్, కొత్త కొత్త ఆదాయం అన్నీ వచ్చినా కూడా సంతోషం ఉండదుగా. ఆ స్థాయి వరకు వెళ్ళకూడదు. అది మనం తెలుసుకొని మనం విత్డ్రా అవ్వాలి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయాలి. కాబట్టి వెనకడికి ఏం చేసేవాడంటే, పాపం ఇది అప్పటికప్పుడు అతని సమస్యలో ఉన్నవాడికి ఇవన్నీ చెప్తే భయపడతాడని, అయ్యా మొదట తాత్కాలికంగా ఈ సమస్యను తీరడానికి ఒక అవకాశం ఇచ్చేవారు. సో దేవుణ్ణి ఇలా ప్రార్థించవయ్యా, ఇలా పూజ చేయవయ్యా, ఏదో జన్మలో చేసుకున్నాను, ఈ పూజ చేయడం వల్ల నీకు భగవంతుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ సమస్యలను పోగొడతాడు. ఖచ్చితంగా ఫస్ట్ టైం మాత్రం అందరికీ సమస్యలు పోతాయండి, ఎందుకంటే ప్రాయశ్చితం కాబట్టి. మళ్ళీ మనం ప్లానింగ్ లేకుండా చేస్తూ రెండోసారి మళ్ళీ చేశారనుకోండి, ఉపయోగం లేదు. ఆ రెండోసారికి మనం పర్మనెంట్ రెమెడీకి ఫిక్స్ అయిపోవాలి. వెనకటికి జ్యోతిష్యులు, ఆస్థాన ఫ్యామిలీ జ్యోతిష్యులు ఉండేవాళ్ళండి. ఫస్ట్ టైం వాళ్ళకి ఏం చేస్తారు, ఇలా పూజ చేసి తర్వాత వచ్చినప్పుడు అతను చెప్పేవారు. కొద్దిగా అతను ప్రశాంతంగా వచ్చిన తర్వాత, నాయన నువ్వు ఇలా మేనేజ్ చేసుకోవాలి, నీకు ఇలా యోగం ఉంది కాబట్టి ఎక్కువసార్లు వెళ్ళకు, ఇలా చేస్తే నువ్వు చాలా సేఫ్గా ఉంటావని మళ్ళీ చెప్తారు. ఇప్పుడు ఎవరు వచ్చినవాడు మళ్ళీ వాడిని మనం ఫాలో అప్లు చేయలేము, వాళ్ళు దొరకరు మనకు. వెనకటికైతే ఫాలో అప్లు చేసేవాళ్ళు, ఇప్పుడు లేదండి. కాబట్టి తాత్కాలికం అనేది ఒక్కసారి మాత్రమే వర్క్ అవుతుంది. మిగిలిన తర్వాత మనము మన లిస్టుని కండెన్స్ చేసుకోవడమో, నిరీక్షించడమో ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలి. ఇది శాస్త్రంలో ఉన్న విషయాలు. సో ఇది తెలియకుండా మనం అన్నీ ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి అనేటువంటి తప్పేం లేదు. ఒకవేళ అతనికి జరగలేదు, లేదా జరిగిన తర్వాత మళ్ళీ అతనికి కొత్త సమస్య ఏమైనా ఏర్పడింది అనుకోండి, దాని యొక్క ఫలాన్ని మనం పంచుకోవాల్సి, మనకు కూడా కొద్దిగా అకౌంట్లో పడుతుందండి. ఎందుకంటే అతన్ని రాంగ్ గైడెన్స్ చేసినందుకు మనకు కూడా అకౌంట్ వస్తుంది. ఉన్నదాన్ని కడుక్కోలేకపోతున్నాం సమస్యల్ని, మళ్ళీ కొత్త సమస్యలు, ఇంకోటి సమస్యలు తెచ్చిపెట్టుకోవడం దేనికి? సాధ్యమైతే ఇంకొకరికి సహాయం చేద్దాం, లేకపోతే సైలెంట్గా ఉందాం. సో ఇది పాటించాలి మనం. మన సేఫ్టీ మనకు చాలా ముఖ్యమండి జ్యోతిష్యంలో. ఇంకొకరిని సంతోషపరచడం ద్వారా తాత్కాలికంగా కొద్దిగా డబ్బు పొందొచ్చు, లేదా కొద్దిగా పేరు పొందొచ్చు. రేపు వాడికి ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆ డబ్బు పోతుంది, పేరు ప్రఖ్యాతులు పోతాయి. సో తాత్కాలికమైనటువంటి వాటి కోసం మనము ప్రలోభపడకూడదు. సో ఇది కేవలం జ్యోతిష్యం నేర్చుకోవడం ఒకటే కాదు, మన జీవితంలో మనం సంతోషంగా హ్యాపీగా ఉందాం. తర్వాత జ్యోతిష్యం, మన సమస్యను మనం పోగొట్టుకున్నాం అనుకోండి, మనం దానికన్నా ఇంకా కావాల్సింది ఏముంది? సో ధనం విషయంలో మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఒక్క సూత్రాన్ని మాత్రమే చెప్పానంటే, గత క్లాస్లో చాలా సూత్రాలు చెప్పుకున్నాం. ఈ సూత్రాలకంతా కూడా మనం ఏం రెమెడీస్ చెప్పచ్చు అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో, సమయం అయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఇవాళ మనం ఒకసారి అన్నీ కూడా సమరైజ్ చేసుకున్నట్టయితే, ధనానికి దాసుడయ్యా అనుకోండి, ధనం మనకు దాసనం అయిందనుకోండి, మనకు వశపడింది అనుకోండి, అంటే మన కంట్రోల్లో ధనం ఉందనుకోండి, మన జీవితం ఆనందంగా సాగిపోతుందండి. ధనానికే మన మనసు దాస అయిపోయింది అనుకోండి, దాసత్వం ఏర్పడింది అనుకోండి, జీవితం ఆందోళన ఏర్పడుతుంది. అంటే డబ్బు మన కంట్రోల్లో ఉండాలి, అప్పుడు హ్యాపీనెస్. డబ్బు కంట్రోల్లో మనం ఉన్నాం అనుకోండి, ఇక అది ఎలా వెళ్తే అలా వెళ్ళాల్సి వస్తుంది. డబ్బు కావాల్సి ఎలా ఖర్చు పెట్టాలి, కోరికలు దానంతకు అదే పెరుగుతూ ఉంటుంది, మనకు కంట్రోల్ ఉండదు. ధనాన్ని సంపాదించాలి కానీ దానికి బానిసలు కాకూడదు.
సుఖాన్ని కోరుకోవాలి, కానీ సంతోషం కూడా ఉండాలి. సంతోషాన్ని కోల్పోయేంతగా సంపాదించకూడదు. అంటే శారీరకమైనటువంటి అవసరాలు ఎంత ముఖ్యమో మానసికమైన అవసరాలు కూడా అంతే ముఖ్యం. మనస్సును తాకట్టు పెట్టుకొని సంపాదించాల్సిన అవసరం లేదు. దానివల్ల జీవితం నాశనం అయిపోతుంది. అది ఇప్పుడు మనకు అనుభవానికి రాకపోయినా 60 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అనుభవం వస్తుందండి. ఎందుకంటే ఇంతకాలం మనం సంపాదించిందంతా కూడా మనం అనుభవించలేక కొన్ని రోగాలు, ఎందుకంటే మనం సంపాదించేటప్పుడు ఎట్లా అనుభవించలేము. సంపాదించే సమయం అయిపోయింది అనుకోండి, 60 ఏళ్ల తర్వాత షుగరు, బీపీ అన్ని రకాల రోగాలు వస్తాయి. అప్పుడేం అనుభవిస్తాం? పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి మనం చేయలేని దాన్ని వాళ్ళకి చెప్పుకుంటూ, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి చెప్పుకుంటూ, వాళ్ళు నీకేం తెలియదు నాన్న, మీరు ఇంకా యా కాలంలో ఉన్నారు, మీకేం తెలియదు ఊరుకోండి అంటారు. వాళ్ళని వాడు మన మాట వినకుండా డబ్బును పాడు చేస్తుంటూ చూసుకుంటూ మనస్సును పాడు చేసుకుంటూ, ఇంత కష్టపడి సంపాదించాను ఏమిటో వీళ్ళు నా పాడు చేస్తున్నారు, నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను కదా అని అప్పుడు బాధపడుతూ ఉండాలి. కానీ ధనాన్ని తృప్తి నేర్చుకుని మనిషి జీవించాలి. అతనే నిజమైనటువంటి శ్రీమంతుడు. ఎవరికైతే అతని ఆదాయానికన్నా కోరికలు తక్కువ ఉంటాయో అతడు ఎప్పటికీ శ్రీమంతుడే. అతనికి డబ్బు ఉన్నా లేకపోయినా అతను శ్రీమంతుడే. కానీ డబ్బు పెంచుకోవడం అనేది మన చేతుల్లో ఉండదు, మన ప్రారబ్ధ పుణ్యాన్ని బట్టి ఉంటుంది. కానీ కోరికలు తగ్గించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవడం వల్ల ఎలాంటి సమస్య రాదండి. బట్ సమాజంలో వాడిలాగా నేను బతకాలి, వీడిలాగా నేను ఉండాలి, నేను ఎందుకు ఎలా అవ్వాలి, ఇలా అనుకున్నాం అనుకోండి, ఎప్పటికీ మనం కాలముతో పాటు డబ్బుతో పాటు వెనకపడుతూ ఉండాలి. సో ఇది సారాంశం. దీని గురించి వచ్చే వారం క్లాస్లో మరింత ఈ సూత్రాల ద్వారా మనం ఏమేమి రెమెడీ ఇవ్వచ్చు అనేదాన్ని మనం చూద్దాం. ఇవాల్టి పాఠాన్ని మనం ఇంతటితో ముగిద్దాం. తర్వాత వచ్చే వారంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.